హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ రాధీ స్టైల్. కార్తీక మాసం 365 ఒత్తులు వెలిగించడానికి మేము పొద్దున్నే కీసర కీసరగుట్ట ఈసీఎల్ నుంచి సుమారు 12 కిలోమీటర్ల దూరంలో ఉంది. మహాశివరాత్రి ఇంకా కార్తీక మాసం సందర్భాల్లో ఇక్కడ లక్షలాది మంది భక్తులు వచ్చి స్వామివారిని దర్శిస్తూ ఉంటారు. ఇక్కడికి బస్ రూట్ వచ్చేసి ఈసీఐఎల్ నుంచి 242 కానీ 242G కానీ ఉంటుంది. మేము వచ్చేసరికి 6:30 అయిపోయిందండి. అప్పటికే గుడి దగ్గరలో ఉన్న పార్కింగ్ అంతా ఫుల్ అయిపోయింది. సో ఇది బస్ స్టాండ్ పక్కన ఉన్న పార్కింగ్ స్టాండ్ అనమాట. ఇక్కడ పార్క్ చేసి ఇప్పుడు ఇదంతా నడుచుకుంటూ వెళ్ళాలన్నమాట. నడవలేని వాళ్ళకి అయితే షేర్ ఆటోస్ ఉంటాయి. అవి ఎక్కితే వాళ్ళు కొండ మీద వరకు తీసుకెళ్ళి దింపేస్తారు. లేదంటే ఇంక ఇట్లా నడుచుకుంటూ వెళ్ళిపోవడం ఇంక కొండకి. సో మేమైతే ముందు కొండ మీదకి వెళ్ళిపోయాము. అక్కడ శివలింగానికి పూజ చేసి ఒత్తులు వెలిగించాము. ఆ తర్వాత దర్శనానికి వెళ్ళాము. ఇక్కడ కీసరలో శివుడు ఇంకా ఆయన భార్య భవానీ మాత ఇద్దరు కలిసి శివదుర్గలై కొలువై ఉంటారు. అయితే మనం ఇప్పుడు ముందుగా కీసరగుట్ట చరిత్ర గురించి తెలుసుకుందాము. ఇక్కడ రావణుడిని చంపిన పాపానికి ప్రాయశ్చిత్తం కోసం శ్రీరాముడు ఈ ప్రాంతంలో శివలింగాన్ని ఏర్పాటు చేశాడని పురాణ కథలు చెప్తున్నాయి. దీనికోసమని కొండలు పచ్చదనం చుట్టూ ఉన్న ఈ అందమైన లోయను ఎంచుకున్నారు. వారణాసి నుండి శివలింగాన్ని తీసుకురావాలని హనుమంతుడికి చెప్పాడు. హనుమంతుడు రావడానికి ఆలస్యం అవడంతో శుభగడియలు సమీపిస్తున్న సమయంలో శివుడు స్వయంగా శ్రీరాముడి ముందు ప్రత్యక్షమై శివలింగం ఇచ్చాడు. అందువల్ల ఆలయంలో లింగాన్ని స్వయంభూలింగం అంటారు. శ్రీరాముడు ప్రతిష్ఠించినందువల్ల ఈ దేవుడిని రామలింగేశ్వర స్వామి అని కూడా పిలుస్తారు. కొంత సమయం తర్వాత వారణాసి నుండి 101 లింగాలతో హనుమంతుడు వచ్చాడు. తాను తెచ్చిన లింగాలు ప్రతిష్ఠించలేకపోయినందుకు బాధపడుతూ లింగాలను ఈ ప్రాంతమంతా విసిరేశాడు. ఇప్పటికీ కూడా అనేక లింగాలు ఆలయం వెలుపల అన్ని చోట్ల చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. హనుమంతుడి బాధను చూసిన శ్రీరాముడు ఆలయంలో జరిగే పూజల్లో తనకి ప్రాధాన్యత ఉంటుందని మాటిచ్చాడు. లింగం ప్రతిష్ఠించిన కొండని కేసరిగిరి అని అన్నాడు. కాలక్రమేణా ఇది వాడుకలో కీసరగుట్టగా మారింది. చూశారు కదా, కొండ మీద ఎక్కడ చూసినా ప్రతి శివలింగం దగ్గర భక్తులు పూజ చేసి దీపాలు వెలిగిస్తున్నారు. అలానే గుడి లోపల కూడా బయటకు వచ్చాక దర్శనం తర్వాత ఇక్కడ కూడా దీపాలు వెలిగిస్తున్నారు. అలానే మనకి ఆలయ ప్రాంగణంలో కాశీ విశ్వేశ్వర స్వామి వారి ఆలయం, శ్రీ లక్ష్మీ నరసింహస్వామి, శివుడు, శ్రీరామాలయం, ఆంజనేయ స్వామి ఇంకా నాగదేవత గుడిలు కూడా ఉన్నాయి.